హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఓవైపున బాహుబలి శాటిలైట్ ని అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్ గా పంపించామన్నటువంటిది ఇస్రో చెప్తోంది. అట్ ద సేమ్ టైం గగన్యానికి మనం సిద్ధమవుతున్నటువంటి సందర్భం. అంతరిక్ష అద్భుతానికి సిద్ధమవుతున్నటువంటి ఇస్రోకి ఈ ప్రయోగం ఏ మేరకు ప్రయోజనం? ఇది వాణిజ్యపరంగా చూడాలా, భవిష్యత్తుకు సూచికగా చూడాలా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్రో, అట్లాగే ఇంతకుముందు అమెరికాలో కూడా పనిచేసి వచ్చినటువంటి చందు సాంబశివరావు గారు, నాసాలో కూడా పనిచేసి వచ్చినటువంటి చందు సాంబశివరావు గారు, మాజీ సైంటిస్ట్. నమస్తే అండి. నమస్కారం. ఈవేళ ఈ గగన్యాన్కి ఓ పక్కన మనం ప్రిపేర్ అవుతున్నాం అనగా ఇంత భారీ ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం ఎందుకు? ముందుగా సాయి గారు, నిన్న మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇస్రో చరిత్రలో ఒక మైల్ రాయి. ద హెవీయెస్ట్ రాకెట్ విత్ హెవీయెస్ట్ పేలోడ్ అంటే ఇక్కడ సాటిలైట్. ఇది సక్సెస్ఫుల్గా టెక్స్ట్ బుక్ ట్రాజెక్టరీని ఫాలో అవుతూ వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అలాగే చేయగలిగారు. కాబట్టి దాన్ని ఘన విజయంగా చూడాలి మనం. ఇక్కడ శాటిలైట్ బాహుబలి అని కాదు, 5 టన్నుల పై ఉన్నటువంటి అంత బరువున్న శాటిలైట్ని అనుకున్న విధంగా అనుకున్న చోట మీరు ఇంజెక్ట్ చేయగలగటం అనే దానికి కావాల్సిన రాకెటరీ ఏదైతే ఉందో మనం LVM-3 అంటున్నాం. ఈ LVM-3 అనే రాకెట్ బాహుబలి. ఓకే, శాటిలైట్స్, పెద్ద శాటిలైట్స్ ఉన్నాయి, ఇంకా చాలా శాటిలైట్స్ ఉన్నాయి. మన ఇన్సాట్ క్లాస్ కూడా అంత బరువు ఉంటాయి, కాబట్టి అది వేరే రకంగా మనం డిప్లాయ్ చేస్తాం. సో ఇది ఈ సందర్భంలో మనం దీన్ని కమర్షియల్గా చూడాలా, లేదు గగనయానికి మొదటి మెట్లాగా చూడాలంటే డెఫినెట్గా గగనయానికి మొదటి మెట్లాగానే చూడాలి. ఓకే, మనం అంతరిక్షంలోకి మన వ్యోమగాముల్ని తీసుకెళ్ళటం, వాళ్ళని సురక్షితంగా మళ్ళీ భూమి మీదకి తీసుకురాగలగటం అనే ప్రక్రియలో మరి టెస్ట్ చేసుకోవాలి కదా. డైరెక్ట్గా వ్యోమగాములను పంపడం అనేది హై రిస్క్ ఫ్యాక్టర్, అది నాట్ అలౌడ్. కాబట్టి ముందు మీరు ఏం చేస్తారు, రాకెటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీనికి ఆ ATS వాళ్ళ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఒక శాటిలైట్ని మన వాళ్ళు లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటంటే 400 నుంచి 600 మధ్యలో మీరు ఏదైతే పెడుతున్నారో ఇవన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ఎక్కువగా డిప్లాయ్ చేసే ఆర్బిట్ అనమాట. అది 525 కిలోమీటర్ల హైట్లో పెట్టాలనుకున్నారు. ప్లస్ ఆర్ మైనస్గా వాళ్ళకున్న టాలరెన్స్లో వాళ్ళు దాన్ని డిప్లాయ్ చేశారు, ఇంజెక్ట్ చేశారు. సో ఆద్యంతం కూడా దాని ఇగ్నిషన్ దగ్గర నుంచి ఇంజెక్షన్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి డీవియేషన్స్ లేకుండా 100% చేయాలనుకున్నది చేసింది. కాబట్టి ఈ LVM-3లో M6 అంటే 6th మిషన్ అనమాట. ఇది 6వ ప్రయోగం. ఈ 6 కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. కాబట్టి ఈ స్పేస్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏమంటారంటే ఇట్స్ ఎ వెరీ వెరీ రిలయబుల్ లాంచ్ అంటారు, వెరీ వెరీ రిలయబుల్ రాకెట్ అంటారు. మనం ఒకప్పుడు PSLVని వర్క్ హార్స్ అనేవాళ్ళం. అంటే ఏంటి, మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, దాంట్లో ఫెయిల్యూర్ రేట్ ఏం లేదు. మనకి డెవలప్మెంటల్ ఫేజ్లో ఫెయిల్యూర్ ఉంది, కానీ ఆ తర్వాత ఎప్పుడు ఫెయిల్యూర్ రేట్ లేదు, ఫెయిల్ కాలేదు రాకెట్. కాబట్టి అలాంటి రిలయబుల్ రాకెట్స్ ఆ గ్రూప్లోకి LVM కూడా చేరింది. ఓకే, కాబట్టి ఇది మనకి కమర్షియల్గా మంచి అవకాశం. మన గగనయానికి కూడా వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పుకోవాలి. ఓకే, ఓకే. ఇప్పుడు సాధారణంగా అమెరికాకి సంబంధించినటువంటి వచ్చేటప్పటికి వాళ్ళకే అక్కడ బోల్డ్ నాసా ఉంది, లేకపోతే బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈవెన్ ప్రైవేట్ స్టార్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మన దగ్గరకు వచ్చి అది పంపించడానికి ఎందుకు కారణం? అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువయ్యే కొద్దీ లాంచింగ్ ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, రష్యాకు ఉంది, అమెరికాకు ఉంది, ఇలా రకరకాల దేశాల్లో ఉన్నాయి. అమెరికాలో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఇండియాకి మనం మొదటి నుంచి ఏం చెప్తున్నాము, మీరు పెట్టే ఖర్చుకి అత్యంత ఫలితం మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇస్రో ఈజ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. మీకు అక్కడ 100 రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ 10 రూపాయల్లో పని అయిపోద్ది. సో ఆ ATS అనే కంపెనీకి అది కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్టే కదా. మనకి లాంచర్ ఉంది, మనం తక్కువ ఖర్చుతో లాంచ్ చేసి ఉంటాం, చాలా తక్కువ ఖర్చుతో చేసి ఉంటాం. ఆ నంబర్ ఏంటో మనకు చెప్పరు, కానీ చాలా తక్కువ ఛార్జెస్ తోటి చేసి ఉంటాం, చాలా రిలయబుల్గా చేసాం. కాబట్టి యాజ్ ఎ కస్టమర్ ATSకి అంతకంటే ఏం కావాలి? వాళ్ళు SpaceX వాడుకోవాలనుకున్నా, ఇంకేదన్నా ఏజెన్సీ వాడుకోవాలన్నా కానీ ఇంత ఎఫిషియెంట్గా ఇంత తక్కువ ఖర్చుతో చేయలేకపోవచ్చు. రెండోది, SpaceX వాళ్ళు ఎర్త్లింక్ అనే ప్రాజెక్ట్ ఉంది. అంటే వాళ్ళు
సెటిలైట్స్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇవ్వటం కోసం వాళ్ళు వందలాది సెటిలైట్స్ని ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏటీఎస్ వాళ్ళు కాంపిటీషన్. వీళ్ళు కూడా లోయర్త్ ఆర్బిట్లో ఉండి సెటిలైట్స్ ద్వారా ఈ బ్రాడ్బ్యాండ్ ఇవ్వాలనేది వీళ్ళ గోల్. ఓకే. రెండవది, బ్రాడ్బ్యాండ్ కంటే కూడా ముందు ఇంకోటి ఏం మాట్లాడుతున్నారంటే, ఇంతకుముందు మనం సెటిలైట్ ఫోన్స్ అనుకునేవాళ్ళం. అది చాలా ఎక్స్పెన్సివ్. కొంతమంది దగ్గరే ఉంటాయి, కొన్ని మిలిటరీ ఆపరేషన్స్లోనో సెక్యూరిటీ ఆపరేషన్స్లోనో లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళు వాడుకుంటారు, కానీ మనం కామన్ పీపుల్ మనకు అది అందుబాటులో లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏటీఎస్ వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ ఈ బ్లూ బర్డ్ లాంటి సెటిలైట్స్ని లోయర్ ఆర్బిట్లో పెట్టడం వల్ల మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ను కూడా సెటిలైట్ ఫోన్లుగా కన్వర్ట్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్న ఈ శాంసంగ్లు, ఈ ఐఫోన్లు ఏదైతే మనం స్మార్ట్ ఫోన్స్ అనుకుంటున్నామో, వితిన్ 6 months, వితిన్ 1 year ఇవన్నీ కూడా సెటిలైట్ ఫోన్స్గా పనిచేసే అవకాశాన్ని ఇస్తున్నారనమాట. రైట్. అంటే స్టార్లింక్ కూడా ఇంత ముందు ఆ మొక్క ప్రకటించాడు 30,000-40,000 ప్యాకేజీ. రైట్. వాళ్ళు ఇంకా చేయలేకపోతున్నారు, కానీ వాళ్ళకంటే ఏటీఎస్ వాళ్ళు ఇంకొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏటీఎస్ వాళ్ళు నిన్న పంపినటువంటి ఆ బ్లూ బర్డ్ బ్లాక్ 2 అనేది ఏదైతే ఉందో, దాని పర్పస్ ఏంటి? కొన్ని దేశాల్లో, ఒక దేశం 2 దేశం కాదు, కొన్ని దేశాల విస్తీర్ణంలో మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ని వాళ్ళు సెటిలైట్ ఫోన్గా కన్వర్ట్ చేయగలరు. మన ఫోనే సెటిలైట్ ఫోన్గా పనిచేయగలరు. కాబట్టి మన ఎక్విప్మెంట్ మనకు సేవ్ అయిపోతుంది కదా. మనం ఎక్స్పెన్సివ్గా ఏదో వేలు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడం, సెటిలైట్ ఫోన్లు కొనుక్కోవడం, ఆ సెటిలైట్ ఫోన్లు మళ్ళీ మామూలుగా సెల్ టవర్స్తో పనిచేయకపోవడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇది అది 2 ఉండాలి మీ దగ్గర. అలా కాకుండా ఈ రెగ్యులర్గా మనం వాడుతున్న మొబైల్ ఫోన్స్ని సెటిలైట్ ఫోన్స్గా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఈ ఏటీఎస్ టెక్నాలజీస్లో ఉంది. కాబట్టి దట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఇన్ వన్ డైరెక్షన్. ఏటీఎస్ వాళ్ళు చేస్తున్నది కూడా మనం అభినందించాలి. ఎలాన్ మస్క్ కూడా అదే చేస్తాడు ఎవెన్చువల్లీ. ఎలాన్ మస్క్ వాళ్ళ ఎర్త్ లింక్ గోల్ ఏంటంటే ఈ భూమి మీద ప్రతి అణువుకి కూడా బ్రాడ్బ్యాండ్ ఇవ్వగలగడం. అదే కదా సెటిలైట్ ఫోన్ అన్న అంతే. అదే ఎంత లార్జ్ నంబర్లో మీరు సెటిలైట్స్ని లోయర్ ఆర్బిట్లో పెట్టడం వల్ల వెబ్ 1 వాళ్ళు కానివ్వండి, లేదంటే అమెజాన్ వాళ్ళు కానివ్వండి, ఇలాన్ మస్క్ వాళ్ళు స్పేస్ ఎక్స్ కానివ్వండి, వీళ్ళందరూ చేస్తున్న ప్రక్రియ ఏంటంటే, మనం పాత మోడల్లో సెల్ టవర్స్ వాడి జనం ఉన్న చోటే సిగ్నల్ ఉంటుంది, జనం లేని చోట ఎవరు సెల్ పెట్టరు. ఫారెస్ట్ ఏరియాస్, నదులు, కొండలు, ఇట్లా ఏం లేదు కదా మనకి. చాలా ప్రాంతాల్లో ఇవాళకి కూడా మనకి ఈ ఫోన్ కనెక్టివిటీ ఉండదు. అలా కాకుండా మీరు పైనుంచి బీమ్ చేసే పద్ధతిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్ మీకు టెలిఫోన్ కనెక్టివిటీ ఉంటుంది, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి వరల్డ్ అనేది నిజంగా ఒక చిన్న విలేజ్ లాగా రూపాంతరం చెందడానికి ఇవన్నీ జరగాలి. ఆ దిశగా ఏటీఎస్ వాళ్ళ ప్రయత్నం. అయితే మనం యాజ్ ఎ లాంచర్ రాకెట్గా మనం ఏం చేసి పెట్టాం, వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి వాళ్ళ పేలోడ్ని ఏదైతే ఉందో యాంటెనా, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు అడిగినటువంటి కక్షలో ప్రవేశపెట్టాం. ఇది మనకు కనపడే ఈ ఎక్సర్సైజ్. అప్పుడు మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని గవర్నమెంట్ ఆర్గనైజేషనే ఉంది. వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒక కమర్షియల్ ఎక్సర్సైజ్ చేశారు. కానీ మనం ఇస్రో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, యాక్చువల్గా స్పేస్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, మన LVM-3 అనేది ఈజ్ రెడీ ఫర్ గగనయాన్ అని గుర్తించాలి. అంటే హ్యూమన్ సెంట్రిక్గా డిజైన్ చేసి వ్యోమగాములు పైకి వెళ్ళడానికి, వ్యోమగాములు తిరిగి రావడానికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా LVM-3 ద్వారా ఈ వ్యోమగాములకు కావలసినటువంటి పద్ధతిలో ట్రాజెక్టరీ కానీ, స్పీడ్స్ కానీ, ఏదైనా ప్రాబ్లం జరిగితే రికవరీ కానీ, ఇవన్నిటిని కూడా వీళ్ళు బిల్డ్ చేశారు. అంటే ఏంటి ప్రాబ్లం అంటే ఏంటి? సపోజ్ లాంచ్ ప్యాడ్ మీద ఉన్నారు మీరు, 2 పక్కన పెద్ద పెద్ద బూస్టర్స్ అని అన్నారు, సాలిడ్ రాకెట్స్. అవి ఇగ్నైట్ అయ్యే విధానంలో కానీ, లేదా అసలు రాకెట్ లాంచ్ ప్యాడ్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇవి సాలిడ్ రాకెట్స్ కాబట్టి ఒకసారి ఇగ్నైట్ అయిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే చాలా అగ్లీగా ఉంటుంది. మరప్పుడు వీళ్ళని రికవర్ చేయాలి కదా, మనం అక్కడ రికవర్ చేయాలి. ఒక 8, 9, 10 కిలోమీటర్ల హైట్లో ఉన్నప్పుడు చేయాలి. ఇంకా పైన 25, 50 కిలోమీటర్ల హైట్లో ఉన్నప్పుడు చేయాలి. లేదు మీరు కక్ష దాకా వెళ్ళారు,
500 కిలోమీటర్ల హైట్లోకి వెళ్ళారు, 400 కిలోమీటర్ల హైట్లోకి వెళ్ళారు, అక్కడ ఏదో ప్రాబ్లం అయింది, అక్కడి నుంచి కూడా వ్యోమగాముల్ని రికవర్ చేయాలి. అలా ఏం చేశారంటే ఎంటైర్ 16 నిమిషాల ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ 16 నిమిషాల ఈ ట్రాజెక్టరీలో, ఈ పాత్లో ఏ స్టేజ్లో ప్రాబ్లం వచ్చినా మనం వ్యోమగాములు ఉన్న మాడ్యూల్ని బయటకు తీయటానికి అనుకూలంగా మొత్తం డిజైన్ చేశారు. ఓకే. నిన్న ఆ మాడ్యూల్ మనం పెట్టలా, దానికి బదులుగా ఒక రాకెట్కి ఒక సెటిలైట్కి సంబంధించిన యాంటీనాని పట్టుకెళ్ళాం. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత 1 or 2 మిషన్స్ తర్వాత ఏమొస్తుందంటే యాక్చువల్గా వ్యోమగాములు ప్రయాణం చేయగలిగినటువంటి మాడ్యూలు లేదా నిజంగానే వ్యోమగాములు కూడా ఉండొచ్చు. ఓకే. వ్యోమగాములు లేని మాడ్యూల్ని ఎలా మీరు రికవర్ చేస్తారు, వ్యోమగాములు ఉంటే మీరు ఎలా రికవర్ చేస్తారు, ఈ 2 దశల్లో 2 ఎక్స్పెరిమెంట్స్ జరగవచ్చు మనకి. ఓకే. ఆ తర్వాత ఇక అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి ఒక భారత అంతరిక్ష కేంద్రం కూడా ఉందనుకోండి, ఒక స్పేస్ స్టేషన్ ఉందనుకోండి మనకి, దాని దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేయగలగటం, అంటే మెటీరియల్ తీసుకెళ్ళటం, ఒకసారి ఎంతో కొంత షేప్తో మీకు అక్కడ స్టేషన్ ఉంది అనుకుంటే మీరు రాకపోకలు కొనసాగించాలి కదా. ఈ రాకపోకలు కొనసాగించాలంటే మీరు వెళ్ళి దాంతో డాక్ అవ్వాలి, అన్డాక్ అవ్వాలి. ఇవన్నీ మనం 2 years బ్యాకే ప్రూవ్ చేసాం, గుర్తుందా? స్పేడెక్స్ అనే ఎక్స్పెరిమెంట్లో ఒక 2 డమ్మీస్ని పైకి పంపి అవి దగ్గరగా వచ్చి ఎలా డాక్ అవుతాయి, లేదు అవి ఎలా అన్డాక్ అవుతాయి, మల్టిపుల్ టైమ్స్ చేసాం మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month. అంటే మనం వ్యోమగాముల్ని తీసుకెళ్ళడానికి కావలసినటువంటి ప్రక్రియ అంతా కూడా మనం ప్రూవ్ చేస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, రిలయబుల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో హ్యూమన్ సేఫ్టీని హ్యూమన్ సెంట్రిక్గా ఇది డిజైన్ చేశారు. అందుకని ఈ LVM-3 అనేది ఈ పర్టికులర్ మిషన్లో ఏమేమి చేశారో అది బిహైండ్ ద సీన్స్ వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ గగనయాన్. ఓకే. గగనయానికి గెటింగ్ రెడీనే కాదు, వీఆర్ రెడీ అన్నంతగా ఈ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇదివరకు మనకి అమెరికాకి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రం ఉంది, అమెరికా రష్యా వీళ్ళందరూ కలిసి వాడారు. దాన్ని ఇప్పుడు తీసేయడానికి ఎలన్ మాస్క్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు, ఇప్పుడు మనం ఎందుకు పెట్టాలనుకుంటున్నాం అక్కడ అంతరిక్ష? ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు అడుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కొన్ని దేశాలు కలిసి తలా కొద్దిగా, అంటే కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, కొంతమంది స్ట్రక్చర్ ఇచ్చారు, కొంతమంది సైంటిస్టులను ఇచ్చారు, ఇలా ఇస్తూ అందరి తరఫున ఒక స్టేషన్ క్రియేట్ చేశారు. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దాంట్లో అమెరికా ఉంది, రష్యా ఉంది, కెనడా ఉంది, జపాన్ ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, రకరకాలుగా ఉన్నారు. ఇండియా లేదు దాంట్లో, వీఆర్ నాట్ పార్ట్నర్స్ ఇన్ దట్ ప్రోగ్రామ్. మన అందుకని దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా చేశారు. చేసి 1980sలో స్టార్ట్ అయింది, 91, 92 దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు ఒక 30-35 years ఈ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతూ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నారు. అక్కడ ఏముంటుంది, ఎందుకు ఆ స్పేస్ అవసరం అంటే, అలాంటి స్టేషన్ ఎందుకు అవసరం అంటే, ఇక్కడ మనం ఉన్నాం సాయి, మనం ఇలా కూర్చున్నారు మీరు చైర్లో, కొంతసేపటికి మీకు అన్ఈజీగా ఉంటుంది. ఎందుకని, భూమి మిమ్మల్ని ఎప్పుడు కిందకు లాగుతుంది, మీరేమన్నా దాన్ని రెసిస్ట్ చేస్తుంది మీ బాడీ, దాన్ని గురుత్వాకర్షణ శక్తి అన్నాం కదా. మీరు కొంత హైట్కి వెళ్ళిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి కొంత తగ్గుద్ది. దీనికి తోడు మీరు ఒక మూవింగ్ బాడీలో ఉన్నారనుకోండి, చాలా ఫాస్ట్ మూవింగ్ బాడీలో ఉన్నారనుకోండి, దాదాపుగా ఆ G ఎఫెక్ట్ 0 అయిపోద్ది. మీ మీద గురుత్వాకర్షణ శక్తి లేనట్టుగా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న యాస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ వాళ్ళంతా మనకి ఎలా కనిపిస్తారు, వాళ్ళు ఫ్రీగా ఫ్లోట్ అవుతున్నట్టు కనపడతారు, తేలిపోతున్నట్టు కనపడతారు, విచ్ ఇస్ ట్రూ. అలాంటి చోట మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటే, రాబోయే రోజుల్లో మీరు ఏదైనా గ్రహం మీదకి వెళ్ళాలనుకుంటే, మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నెలలు పట్టవచ్చు. అక్కడ మీరు ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ గురుత్వాకర్షణ శక్తి డిఫరెంట్గా ఉండొచ్చు, అక్కడ వాతావరణ పరిస్థితులు డిఫరెంట్గా ఉండొచ్చు. అక్కడున్న వాతావరణంలో మీరు ఫుడ్ క్రియేట్ చేసుకోవాలి, ఫుడ్ పండించుకోగలగాలి, వాటర్ని క్రియేట్ చేసుకోగలగాలి, ఉన్న వాటర్ని రీసైకిల్ చేసుకోగలగాలి, రకరకాల అవసరం అవుతాయి కదా. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఏమంటున్నాడు, భూమి మీద జనసాంద్రత పెరిగింది కాబట్టి మనం కొంతమంది బయటికి వెళ్ళి మార్స్ లాంటి వాటి మీద కాలనైజ్ చేసి ఉండొచ్చు అంటున్నాడు. ఇప్పుడు మార్స్ మీద డైరెక్ట్గా మనం వెళ్ళి ఏదో ఇల్లు కట్టుకుని ఉండడానికి అవకాశం లేదు. అక్కడ వాటర్ లేదు, అక్కడ ఎన్వైరన్మెంట్ లేదు, వాతావరణం లేదు, ఎయిర్ లేదు, చెట్లు మొక్కలు జీవరాశి ఏమి లేదు. అంటే ఏంటి, మనం
కొంతమందిని, కొన్ని సీడ్స్‌ని, కొన్ని మొక్కల్ని, కొన్ని జంతువుల్ని ముందుగా తీసుకెళ్ళి ఒక బబుల్‌లో మీరు దాన్ని క్రియేట్ చేసి, అలాంటి బబుల్స్ మెనీ బబుల్స్ క్రియేట్ చేసి, ఇవి జనరేట్ చేసే వాయువుల ద్వారా, ఇది జనరేట్ చేసేటువంటి గ్యాసెస్ ద్వారా మీరు ఒక వాతావరణాన్ని ఫస్ట్ క్రియేట్ చేయగలగాలి. అప్పుడే అది ఓపెన్‌గా, లివబుల్‌గా మారడానికి అవకాశం ఉంది. దట్ మే టేక్ ఐ డోంట్ నో డికేడ్సో, సెంచరీసో ఏదో తీసుకుంటది. ప్రయత్నం అది. ఆ డైరెక్షన్‌లో వీఆర్ ఛాలెంజింగ్ అవర్ సెల్వ్స్ టు లెర్న్ న్యూ థింగ్స్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటున్నాం. అదొక అంశం. తర్వాత ఈ జీరో జీ క్లీన్ ఎన్వైరన్మెంట్స్‌లో మీరు మొక్కల్ని ఎలా పెంచుతారు? అసలు ఫుడ్ కావాలంటే ముందు మొక్కలు పెరగాలి కదా! ఈ ఈ ఈ బయాలజిస్టులు అంటే బాటనీ చేసేవాళ్ళు, సైంటిస్టులు బయోలాజికల్‌గా లేదంటే చిన్న చిన్న ప్రాణుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు మనుషుల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది, 10 రోజులుంటే ఎలా ఉంటది, 10 నెలలుంటే ఎలా ఉంటది, ఒక సంవత్సరం ఉంటే ఎలా ఉంటది, ఇవన్నీ కూడా స్టడీ చేశారు వీళ్ళు. ఎవరి ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు మేబీ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్, థౌజండ్స్ ఆఫ్ విషయాలను వీళ్ళు స్పేస్‌లో ఏం జరుగుద్దో కనుక్కున్నారు ఆల్రెడీ. డెవలప్ చేశారు. అంతా 100% షేరబుల్ కాకపోవచ్చు. మీకేం తెలుసో నాకంతా మీరు చెప్పకపోవచ్చు గానీ కొంత జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడేమనుకుంటున్నారు, ఒక 30 ఇయర్స్ తర్వాత ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను ఇంతమంది కలిసి మేనేజ్ చేయటం, ఇంతమంది ఎళ్లి షేర్ చేసుకోవటం అన్నది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇక్కడ మరి కాన్ఫిడెన్షియాలిటీ విషయాలొస్తాయి. ఎవరికి వాళ్ళు మాది మేము పెట్టుకుంటాము అనే పద్ధతిలోకి వచ్చారిప్పుడు. ఇప్పుడు ఫస్ట్ చైనా ఉంది. చైనా వాళ్ళు ఐఎస్ఎస్‌లో పార్ట్నర్స్ కాదు. టియాంగాంగ్ అని వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషన్ ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అమెరికా అదే డైరెక్షన్‌లో వెళ్ళుద్ది, రష్యా అదే డైరెక్షన్‌లో వెళ్ళుద్ది, ఇంకొకళ్ళు అదే డైరెక్షన్‌లో వెళ్తారు, మనం కూడా అదే డైరెక్షన్‌లో వెళ్తాం. అందుకని ఐఎస్ఎస్‌ని ఈ కోఆపరేటివ్ మోడల్‌లో నుంచి ఆపేసి దాన్ని డీకమిషన్ చేసి ఎవరికి వాళ్ళు స్టేషన్స్ క్రియేట్ చేసుకోవాలి అనే చోటకొచ్చారు. భారతదేశం కూడా మన ఓన్ అంతరిక్ష కేంద్రాన్ని చేసుకోవాలి. ఒక స్పేస్ స్టేషన్, భారత స్పేస్ స్టేషన్ అనేదాన్ని మనం క్రియేట్ చేసుకోవాలనేది మన చార్టర్‌లో కూడా ఉంది. మన యూనియన్ గవర్నమెంట్ దానికి కూడా అప్రూవల్ ఇచ్చింది, మన యూనియన్ క్యాబినెట్. సో ఆ ప్రక్రియ స్టార్ట్ అవడానికి కూడా మీరు లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ఫస్ట్ లాట్ ఆఫ్ మెటీరియల్ తీసుకెళ్ళాలి, స్టేషన్ బిల్డ్ చేయాలి, ఆ తర్వాత మనుషుల రాకపోకలు జరగాలి. ఇవన్నీ జరగాలంటే మీకంటూ ఒక హెవీ లిఫ్టింగ్ రాకెట్ ఉండాలి కదా! అదే ఈ ఎల్‌విఎం. ఈ ఎల్‌విఎం-3. నిన్న మనం ఏం చేసామంటే లో ఎర్త్ ఆర్బిట్‌లోకి మేము 8 టన్నులు, 7 టన్నులు, 8 టన్నులు తీసుకెళ్ళగలం. ఇది చాలా కన్జర్వేటివ్. మనకు అవసరమైతే 10 టన్నుల దాకా తీసుకెళ్తాం. లేదు 15 టన్నుల దాకా తీసుకెళ్తాం. 15 టన్నులంటే ఒక మాదిరి స్టేషన్ మీరు ఆల్రెడీ బిల్డ్ చేసేయచ్చు ఫస్ట్ గోలోనే. తర్వాత రెండోసారి నుంచి మీరు వెళ్తా ఉంటారు. దానికి కావాల్సిన అడిషనల్ ఎక్విప్మెంట్, అడిషనల్ పారాఫెర్నాలియా, బెల్ట్స్ అండ్ విజిల్స్ యాడ్ చేసుకుంటారు. ఇది జరగాలి అంటే మనం అక్కడ దాకా వెళ్ళి మనం అక్కడ డిప్లాయ్ చేయగలగాలి. అది ప్రూవ్ చేశారు నిన్న. నిన్న మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ మనకి. సో కమర్షియల్గా ఒకళ్ళకి ఏదో మనం చేసాము, లాంచ్ చేసాము, వాళ్ళ సెటిలైట్, వాళ్ళ పేలోడ్, వాళ్ళ సెటిలైట్ కంటే కూడా అది ఒక యాంటెనా, దాన్ని మనం తీసుకెళ్ళగలిగాం అనేది సంతోషం. రైట్. ఇంకొకటి, ఇప్పుడు రష్యా తాజాగా 2035 నాటికి చంద్రుడి మీద ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తానంటుంది. అది సాధ్యమవుతుందా, ఒక స్టేషన్ చంద్రుడి మీద? ఇప్పుడు మనం చంద్రుడి దాకా వెళ్ళగలము అనేది అయితే ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి స్పేస్ స్టేషన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? చాలా కాలం మీరు ఉండి జీరో జీలో మీరు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి, వెళ్ళి రావడానికి కన్వీనియంట్గా ఉంది. ఇది మొత్తం కలిపి 15-16 నిమిషాల రైడు. మీరు డాక్ అవడానికి, ఇటు అటు వెళ్ళడానికి మొత్తం ఒక 24 అవర్స్, 48 అవర్స్ పట్టుద్ది. ఒక రోజు 2 రోజుల్లో మీరు ఆ స్టేషన్లోకి వెళ్ళొచ్చు. ఆ స్టేషన్లో నుంచి కావాలనుకుంటే మళ్ళీ అదే విధంగా బయటకు రావచ్చు. కానీ చంద్రుడు ఇంకా చాలా దూరంగా ఉన్నాడు. 3.8 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు పదే రావడం, పదే వెళ్ళటం అనేది ఈజ్ నాట్ కన్వీనియంట్. కాబట్టి మీరు అక్కడ ఉండాలి అనుకున్నప్పుడు చంద్రుడిని ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా వాడుకుంటూ మీరు అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ మీరు ఫ్యూయల్స్ని క్రియేట్ చేసి, రాకెట్ ఫ్యూయల్ని, అక్కడి నుంచి ఒక రాకెట్ని, మళ్ళీ రాకెట్ అంటే సైజులో ఎంత ఉండకపోవచ్చు, చిన్న రాకెట్స్ని మీరు లాంచ్ చేస్తే అక్కడి నుంచి మీరు వేరే గ్రహాలకు వెళ్ళడం ఈజీ.
మన సోలార్ సిస్టంలో ఉమ్, వేరే గ్రహాలకు వెళ్ళడం ఈజీ. మీరు ఇక్కడ బయలుదేరి అక్కడ దాకా వెళ్దామని ట్రై చేసినప్పుడు మీకు స్టార్టింగ్లో ఆ లిఫ్ట్ ఆఫ్ వెయిట్ థౌజండ్స్ ఆఫ్ టన్స్లోకి వచ్చేస్తుంది. ఉమ్, అది ఫీజిబుల్ కాదు. కాబట్టి మీరు ఒక స్టేజ్లో అక్కడ దాకా వెళ్ళండి. అక్కడి నుంచి ఒక చిన్న రాకెట్ రూపంలో మీరు పక్కకి వెళ్ళండి. ఓకే సో చంద్రుడిని మనం లాంచ్ ప్యాడ్గా, ఓకే ఇప్పుడు మన రాకెట్లకి మనం శ్రీహరికోటను ఎలా వాడుకుంటున్నామో, ఇంకొక ప్లేస్లోకి వెళ్ళి ఇంకొక ప్లానెట్ మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు చంద్రుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు రీఫ్యూయల్ చేస్తారా, కన్స్ట్రక్ట్ చేస్తారా, ఇంకొక రాకెట్, ఆ రాకెట్ ఏ మోడల్లో ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది, అవన్నీ మీరు ఆల్రెడీ డిజైన్ చేసుకుంటారు కాబట్టి అది చేసుకోండి. అక్కడ ఫ్యూయల్ని వాడుకుని అక్కడ నుంచి బయలుదేరి మీరు చాలా ఈజీగా పక్కకి వెళ్ళిపోవచ్చు. ఓకే అది వాళ్ళ ఇంట్రెస్ట్, అందరి ఇంట్రెస్ట్ అదే, ఉమ్, అందరి ఇంట్రెస్ట్ అదే. ఈ ఉదాహరణకి ఇక్కడ నుంచి మనం లెట్సే ఏ ఢిల్లీనో వెళ్ళాలి సాయి, కారులో బయలుదేరాం. ఉమ్, నిజంగా మనం 1000 లీటర్లు కొట్టించుకోవచ్చు. ఉమ్, 1000 లీటర్లు కొట్టించుకుంటే ఢిల్లీ దాకా వెళ్ళిపోవచ్చాము. ఉమ్, కానీ 1000 లీటర్ల ట్యాంక్ ఎంత ఉండాలి మీకు? ఉమ్, అప్పుడు మీ కారు సైజ్ ఏమవుద్ది, మీ కారు ఎకనామిక్స్ ఏమవుద్ది, ఉమ్, కన్వీనియంట్గా ఉండదు. అందుకని మనం ఏం చేసాం, అవసరం లేదండి ఒక 50 లీటర్లు నేను ఫ్యూయల్ కొట్టించుకుంటాను, ఒక 200 కిలోమీటర్లు వెళ్ళినాక మళ్ళీ కొట్టించుకుంటా, ఉమ్, ఇంకో 200 300 వెళ్ళి మళ్ళీ కొట్టించుకుంటా. అంటే మీరు రీఫ్యూయల్ చేసుకుంటూ మీ కార్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తున్నారు. ఉమ్, ఈ స్పేస్ యాక్టివిటీస్లో మనకి చంద్రుడు అలాంటి పాయింట్ అనమాట, నెక్స్ట్ పెట్రోల్ బంక్ లాంటి వాడు. ఓకే మనం ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటం అక్కడ దాకా కష్టం, ఉమ్, కానీ అక్కడి నుంచి బయలుదేరి పక్కకి వెళ్ళటం అనే దానికి కావాల్సిన పారాఫ్రెనియల్ అని చంద్రుడి మీద మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే చంద్రుడి మీద ఉండటానికి కాదు, చంద్రుడిని కాలనైజ్ చేయడానికి కాదు, చంద్రుడు కాలనైజ్ చేయడానికి ఉపయోగపడే ప్లేస్ కాదు, ఓకే కానీ ఒక ఇండస్ట్రియల్ సెటప్కి పనికొచ్చే ప్లేస్ అది. ఓకే ఓకే అలా కాకుండా మార్సు మీరు ఉండటానికి పనికొచ్చే ప్లేస్. ఓకే దానికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ కానీ, దానికి ఉన్నటువంటి రెవల్యూషన్ పీరియడ్ కానీ, సన్ కానీ, సన్లైట్ కానీ, లేదంటే డే అండ్ నైట్ల వ్యవహారం కానీ, ఇదంతా కూడా మీకు పనికొచ్చే అంశాలు. ఓకే కాబట్టి అందరూ మార్స్ అని మాట్లాడతారు. ఉమ్, ఇలాన్ మస్క్ కూడా మనం మార్స్ మీదకి వెళ్ళాలంటాడే కానీ చంద్రుడి మీదకి వెళ్ళాలండు. ఉమ్, చంద్రుడి మీదకి వెళ్ళే పర్పస్ వేరు, మార్స్ మీదకి వెళ్ళాలి అనుకుంటున్న పర్పస్ వేరు. ఓకే ఓకే అది ఇంకొకటి ఈ రష్యాతో పాటు చైనా కూడా ఈ మధ్యన చెప్తున్నది అంతరిక్ష విద్యుత్ తయారు చేస్తామంటున్నారు. అంటే అంతరిక్షంలో సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం, దాన్ని గ్రౌండ్ లెవెల్లో యూజ్ చేసుకుంటానికి అన్నట్టు. ఇది సాధ్యమయ్యే? వెల్ ఇప్పుడు దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఐఫోన్ వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ చేసుకోవడానికి ఒక మెకానిజం ఇస్తున్నారు. ఐ థింక్ మిగతా ఫోన్లో కూడా ఇస్తున్నట్టున్నాయి. ఏమి ఇస్తున్నారు, ఒక చిన్న ఏదో డిస్క్ ఇస్తున్నారు, దాని మీద మీ ఫోన్ పెట్టుకోమంటున్నారు, మీ ఫోన్ ఛార్జ్ అవుతుంది. అంటే ఈ డిస్క్లో నుంచి మీ ఫోన్లోకి ఎలా వస్తుంది ఎనర్జీ? వితౌట్ ఎనీ కండక్టర్ కదా, అంటే త్రూ రేడియేషనే వస్తుంది కదా. అంటే రేడియేషనే ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మీరు వాడుకుంటున్నారు. ఓకే అలాంటప్పుడు ఈ డిస్క్ లాంటిది ఒకటి నేను ఆకాశంలో పెట్టాను అనుకోండి, 400 500 ఎక్కడో ఏదో హైట్లో పెట్టాను నేను. అక్కడి నుంచి వచ్చే రేడియేషన్ని సూటబుల్ ఎక్విప్మెంట్ పట్టుకోగలిగితే మీకు కరెంట్ వచ్చినట్టే కదా. మనకి తెలిసిన కరెంటు వైర్ల ద్వారా వస్తుంది. ఓకే కాబట్టి మనం దీనికి అలవాటు అయిపోయాం. మనకు వైర్లు ఏందే, ఆ ప్లగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కరెంట్ రాదని అనుకుంటున్నాం మనం. అలా అవసరం లేదు. మీరు ఆ లైట్ దగ్గర నుంచి కూడా పట్టుకోగలిగినటువంటి డెవలప్మెంట్స్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వచ్చేసినాయి. కాబట్టి మీరు ఇప్పుడు అక్కడ ఎలాంటి రేడియేషన్ రిలీజ్ చేస్తారు, మీరు కొద్దిగా హైట్లోకి వెళ్ళి చేశారనుకోండి, ఎక్కువ ప్రాంతాలు వాడుకోగలుగుతాయి. కాబట్టి మీరు చంద్రుడి దగ్గర లేదా ఇంకా బాగా హైట్లోకి వెళ్ళినప్పుడు మీకు డైనమిక్స్ ఈజీగా ఉంటాయి. కాబట్టి మనం కమ్యూనికేషన్ సాటిలైట్స్ ఉన్నాయి సాయి గారు, ఎక్కడ పెట్టాం వాటిని? 36,000 కిలోమీటర్ల హైట్లో పెట్టాం. పెట్టినప్పుడు ఏమవుతుంది, భూమి ఇలా తిరుగుతున్నప్పుడు, వెస్ట్ ఈస్ట్ తిరుగుతున్నప్పుడు అది కూడా అలాగే తిరుగుతూ ఎప్పుడు చూసినా మన నెత్తి మీదే ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి మన డిష్ పని చేస్తుంది, మన ఇంటి మీద ఉన్న డిష్ పని చేస్తుంది. అలాంటి సెటిలైటే ఒక సోలార్ ఎనర్జీ లేదా ఇంకేదన్నా ఎనర్జీని జనరేట్ చేసి అది మనకి రేడియేట్ చేస్తుంది అనుకోండి, మన దగ్గర కూడా దాన్ని క్యాచ్ చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఉందనుకోండి, మరి మనకి ఎనర్జీ వచ్చినట్టే కదా, వచ్చినట్టే కదా. సో ఇక్కడ మనం సోలార్ ఎనర్జీ చేసుకోకుండా ఎక్కడో చేసి దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఇక్కడ మనకు ఉన్నట్టే కదా.
ఉమ్, ఉన్నట్టే కదా. ఆ మోడల్ వాళ్ళు మాట్లాడుతుంది. అదే అదే. దానికి సింప్లిఫైడ్ వర్షన్ వచ్చేసి మన ఛార్జర్స్. ఉమ్, ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఛార్జర్స్ని మీరు ఇంకొద్దిగా బలంగా ఆలోచిస్తే వైర్లెస్ ఛార్జర్స్. వైర్లెస్ ఛార్జర్స్ ఉన్నాయి కదా మరి. అవును, అంటే ఇది ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలి, ఇప్పుడు డిస్టెన్స్ మాట్లాడాలి. అంతే. ఇంకా డిస్టెన్స్ ఇప్పుడు ఏమో అంటే పెడుతున్నాం, మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో పెడుతున్నాం. ఇలా కాకుండా మీరు మీటర్స్ దూరంగా ఉంటే ఏంటి, కిలోమీటర్స్ దూరంగా ఉంటే ఏంటి, 1000 కిలోమీటర్ల దూరంగా ఉంటే ఏంటి అని అనుకున్నప్పుడు, మనకంటే 1000 కిలోమీటర్ల హైట్లో ఉన్న ఒక సెటిలైట్ మనకు అది సప్లై చేయగలదు అనుకున్నప్పుడు మనం ఎక్కువ ప్రాంతానికి సప్లై చేయగలం. ఉమ్, జస్ట్ లైక్ అవర్ సెటిలైట్స్ ఆర్ సర్వింగ్ ద ఎంటైర్ నేషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్. అది అంతే అవుద్ది. ఉమ్, సో అది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఆల్సో వెరీ అడ్వాన్స్డ్ ఉమ్. ఇన్ చైనా రష్యా ఇద్దరు. వాళ్ళిద్దరూ చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు స్పేస్ని ఉపయోగించుకునే విషయంలో. అమెరికా కూడా ఉంది, కాకపోతే అమెరికా బీయింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీ, అక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా మనకి చైనీస్ గవర్నమెంట్ చేయాలి, లేదనుకుంటే రష్యన్ గవర్నమెంట్ చేయాలి. సో రష్యన్ గవర్నమెంట్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా టైం బౌండ్గా ఎక్కువ రిసోర్సెస్ పెట్టగలదు, టైం బౌండ్గా చేయగలరు. ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్స్ని బట్టి, సపోర్ట్ని బట్టి చేయగలరు. సో ఐ థింక్ ఎవెన్చువల్లీ మన థాట్ ప్రాసెస్ అయితే అటే వెళ్తుంది. అటే వెళ్తుంది. సో ఈ భూమిని ఈ భూమి మీద ఉన్న ఎన్వైరన్మెంట్ని రక్షించుకోవాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గించుకోవాలంటే మనకి కావాల్సిన ఎనర్జీ సోర్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఒకప్పుడు ప్రోడక్ట్స్ని వాడాం, డీజిల్ అని, పెట్రోల్ అని, కిరోసిన్ అని. అవన్నీ కూడా తప్పు. దానివల్ల మనకి వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందని అర్థమైంది. అదైన తర్వాత అట్ట కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా ఎలక్ట్రిసిటీ ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అన్నది సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ తప్పితే మిగతా అన్నీ కూడా ఎంతో కొంత పొల్యూషన్కే దారితీస్తున్నాయి, లేదా ఎన్వైరన్మెంటల్ డిస్టెబిలైజేషన్కి దారితీస్తున్నాయి. ఇప్పుడు హైడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఏముందండి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, సాగర్ ఉంది, మనకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ అంతంత పెద్ద డ్యాములు కట్టడం కూడా ఎన్వైరన్మెంట్కి ప్రాబ్లం అని కదా. సో హైడల్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. హైడల్ ప్రాజెక్ట్స్ పొల్యూషన్ అని మనం అనుకునే సెన్స్లో పొగ రాకపోవచ్చు, దుమ్ము రాకపోవచ్చు, మసి రాకపోవచ్చు, కానీ ఎన్వైరన్మెంట్ని డిస్టెబిలైజ్ చేస్తున్నాయి. అలాంటి పెద్ద పెద్ద వద్దండి, చేయొద్దని అంటున్నారు. సో మినీ ప్రాజెక్ట్స్కి వెళ్ళండి, లేదంటే డైరెక్ట్గా వాటర్ని తీసుకునే పద్ధతులు డెవలప్ చేయండి అంటున్నారు. అది లేదు కాబట్టి మనం పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతున్నాం. ఫ్యూచర్లో అలాంటివి ఒప్పుకోకపోవచ్చు. అలాంటివి వాతావరణానికి మంచిది కాదు, పర్యావరణానికి మంచిది కాదు, జీవరాశికి వైవిధ్యానికి మంచిది కాదు అనే ఆలోచనలు ఎప్పుడైతే ముందుకు వస్తున్నాయో, మీరు ఎనర్జీ అసలు ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నది క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రెషర్ ఉంది కాబట్టి వాళ్ళు పైనే మనం తయారు చేసి అక్కడి నుంచి సీమ్లెస్గా పంపిస్తే మనకు ఆ మేరకు పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు కదా, ఎన్వైరన్మెంట్ సేవ్ అయిపోద్ది కదా అనేది ఒక డైరెక్షన్. ఇట్స్ గుడ్. అలాంటివే చేయాలి రాబోయే రోజుల్లో. ఇంకొక అంశం, మొన్న ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయింది, టెక్నికల్ ప్రాబ్లము అన్నారు. దానికి ఇంకొక ప్రచారం కూడా జరిగింది, రష్యా కూల్చింది అది, అంతరిక్ష యుద్ధాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ కొత్త మోడల్ అన్నటువంటి ప్రచారం జరిగింది. ఎంతవరకు అంటే ఐ డోంట్ నో, వీ కెనాట్ కామెంట్ ఆన్ దోస్ థింగ్స్. ఇలాంటి కాన్స్పిరసీస్ ఎప్పుడు నడుస్తుంటాయి సాయి గారు. అది విత్ ఇన్ ఏ కంట్రీ నడుస్తుంటాయి, విత్ ఇన్ పొలిటికల్ సిస్టమ్స్ నడుస్తుంటాయి, అలాగే ఇంటర్నేషనల్లీ కూడా నడుస్తుంటాయి. ఇప్పుడు రష్యాకి ఎవరో సెటిలైట్ని కూల్చాల్సిన అవసరం ఏముంది అసలు? ఎక్కడ క్లాష్ వచ్చింది? అలాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ సెటిలైట్ ఎక్కడ ఉండాలో, నా సెటిలైట్ ఎక్కడ ఉండాలో అందరి సమన్వయంతో చేస్తారు. అంతేకాని మీ సెటిలైట్ని డిస్టర్బ్ చేసే విధంగా నా సెటిలైట్ని లాంచ్ చేయటం ఇలా ఏం ఉండదు. నిన్న మనకుంది, మనకి ఎంత 2 minutes విండో ఇచ్చారు. ఇక్కడ మీరు 51, 52కి లాంచ్ స్టార్ట్ అయితే కానీ మీరు అనుకున్న పద్ధతి ప్రకారంగా అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేరు. సపోజ్ ఇక్కడ ఏదో లోకల్గా ఇబ్బంది వచ్చింది మనకి రాకెట్ ఫిల్లింగ్లోనో, లేదంటే ఇంకేదన్నా లాంచ్ ప్యాడ్ దగ్గర విషయమో, లేదంటే కొత్తగా ఏదో పెద్ద డిప్రెషన్ లాంటిది ఏర్పడడం, మనం లాంచ్ని మార్చుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఫ్యూ అవర్స్ కానీ ఫ్యూ డేస్ కానీ, మళ్ళీ ఇదంతా కూడా మీరు నెగోషియేట్ చేయాలి.
అంతేగాని నేను ఇప్పుడు రెడీ కాబట్టి బయలుదేరడానికి లేదు. మీరు ఎప్పుడు రెడీనో, ఎప్పుడు మీరు ఎక్కడ ఏ స్లాట్లో మీ శాటిలైట్‌ని ఎజెక్ట్ చేయాలో కూడా ఈజ్ ఇంటర్నేషనల్లీ కంట్రోల్డ్. ఓకే. 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 కాబట్టి ఇలాన్ మస్క్ వాళ్ళకి, రష్యాకి ఏమన్నా ఉంటదంటే ఐ డౌట్ ఇట్. అసలది సాధ్యమా? ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్ కూల్చడం? వై నాట్? ఇప్పుడు ఏముంది శాటిలైట్ అంటే ఏముంది? ఇట్స్ వన్ బాడీ. హ్మ్. మీరు ఒక బాడీ, నేనున్నాను. మీరు నాకంటే 200 మీటర్స్ ముందున్నారు. ఏదో ఒక ఓరియంటేషన్‌లో ఉన్నారు. ఏదో ఒక ఆర్బిట్‌లో ఉన్నారు. నేను ఒక ఆర్బిట్‌లో ఉన్నాను. నేను కాదు, నేనే మీ వైపుకి వచ్చి మిమ్మల్ని కొద్దిగా తాకి కొద్దిగా పక్కకు జరిపాననుకోండి, అయిపోయినట్టే కదా మీరు. హ్మ్. మీ పర్పస్ దాన్నేం పేల్చే అవసరం లేదు మనం. అదే. అదే. మీరు మీ ఉన్న ఓరియంటేషన్‌నో, మీ పాత్‌నో కొద్దిగా నేను డిస్టర్బ్ చేశాననుకోండి, ఇక ఆటోమేటిక్‌గా మీరు యూజ్‌లెస్సే కదా! హ్మ్. అంటే ఇది ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నదాన్ని ఉన్నట్టుండి జారి పడిపోయింది. అండ్ ఏదో సంథింగ్ పొగలాగా వచ్చినియి. దాని లోపల ఏదో ద్రవం గూడా జారింది అన్నటువంటిది వచ్చింది ప్రచారం. వాటెవర్ ఇట్స్ నిజంగా శాటిలైట్స్‌లో ద్రవాలు, గివాలు ఉండటానికి ఏమి అవకాశం లేదు. హ్మ్. ఒకవేళ ఏదన్నా ఫ్యూయల్స్ ఉన్నా గానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ ఆర్ సాలిడ్ స్టేట్ బాడీస్. హ్మ్. విత్ ఎలక్ట్రిసిటీని తయారు చేసుకుంటాయి. ఆ ఎలక్ట్రిసిటీని వాడుకుని జైరోస్కోప్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాటి ఓరియంటేషన్ మార్చుకుంటాయి. ఓకే. తర్వాత దాంట్లో ఎంతో కొంత ఫ్యూయల్ ఉంటుంది. హ్మ్. ఆ ఫ్యూయల్ చిన్న చిన్న పల్సెస్ ద్వారా దీనికి స్పీడ్ ఇచ్చుకుంటూ వస్తుంటాయి. ఓకే. ఓకే. కాబట్టి ఈ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పనిచేస్తాయి. హ్మ్. అంటే మీకేమి థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఉండదు అక్కడ. అదే. అదే. హ్మ్. ఎందుకంటే అక్కడ ఏమి రెసిస్టెన్స్ లేదు కదా. అదే. మీరు కరెక్షన్ కోసం పల్స్ ఇస్తారే కానీ ఒక పల్స్ ఒక చిన్న ఒక్కసారి నెట్టారు అనుకుంటే చాలాసేపు అక్కడే తిరుగుతూ ఉంటుంది. హ్మ్. దానికి ఏం రెసిస్టెన్స్ లేదు. హ్మ్. సో మన ఏరోప్లేన్స్ లాగా కాదు, హెలికాప్టర్స్ లాగా కాదు, ఇవేంటి ఎయిర్లో వెళ్తున్నాయి. హ్మ్. ఎయిర్ ఎంతో కొంత ఎయిర్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ భూమికి దగ్గరగా ఉంది కాబట్టి భూమి ఏమైనా కిందకి లాగాలని ట్రై చేస్తుంది. హ్మ్. సో మీరు 400 దగ్గర ఉన్నారు, మంచి స్పీడ్లో తిరుగుతున్నారు. మీకు ఆ జీ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఇటు లాగే శక్తి తక్కువ ఉంటుంది. అక్కడ మీకు ఎదురుగా ఉన్న డ్రాగ్ తక్కువగా ఉంటుంది. హ్మ్. రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా ఎక్కువసేపు తిరుగుతూ ఉంటారు. హ్మ్. అంటే విత్ మినిమల్ ఫ్యూయల్ మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటారు. హ్మ్. ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది. ఐఎస్ఎస్ మరి 30 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉంది అది. హ్మ్. దాంట్లో ఉన్న ఆ ఎలక్ట్రికల్ ఏదైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుందో ఆ ఎనర్జీ తోటే మిగతా సిస్టమ్స్ నడుపుకుంటుంది. ఓకే. ఓకే. కాబట్టి అలా ఏదో లిక్విడ్ ఉంది ఐ డోంట్ నో. అదే ఓకే. ఇదంతా కూడా ఏంటంటే శాటిలైట్స్ యూజ్లెస్గా మారిపోతాయి. హ్మ్. అవి ఫిజికల్గా ఫెయిల్యూర్ అవ్వవసరం లేదు. హ్మ్. వాటి లొకేషన్ డిస్టర్బ్ అవటం వల్ల, ఓకే. అవి ఉండాల్సిన ప్లేస్లో ఉండకపోవటం వల్ల అవి యూజ్లెస్గా మారిపోతాయి. రైట్. లేదు ఇంటర్నల్గా సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్సే కాబట్టి ఇంటర్నల్గా ఏదైనా పార్ట్ ఫెయిల్ అవటం వల్ల పార్ట్ ఫెయిల్ అవ్వచ్చు. ఓకే. ఓకే. ఫెయిల్ అవ్వచ్చు. అంతేగాని అది ఆ కారణాల చేత అది ఆర్బిట్ మారి ఉంటుంది. ఓకే. ఓకే. ఒకసారి మీరు అనుకున్న ప్లేస్లో మీరు లేరనుకోండి, దెన్ గ్రౌండ్ స్టేషన్స్ సపోర్ట్ మీకు అది ఏం చేయాలో అది చేయలేకపోవచ్చు. ఓకే. ఇలాన్ మస్క్ వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ శాటిలైట్స్ ఆల్రెడీ ఉన్నాయి. హ్మ్. ఈ హండ్రెడ్స్లో ఫెయిల్యూర్కి పాసిబిలిటీ ఉంది కదా. అదే. అదే. ఒకటో రెండో ఎక్కడో ఫెయిల్ అవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఫెయిల్యూర్ అవటమే కారణం, మెయిన్ కారణం. లేదు ఎవరైనా అలా చేయొచ్చా అంటే సైబర్ అటాక్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్. హ్మ్. అదే. అలా ఏమన్నా చేశారా? ఇట్స్ వెరీ అన్లైక్లీ. ఎందుకంటే హై రిస్క్ గేమ్ కదా. హ్మ్. మీరు నన్ను చేస్తే రేపు నేను మీకు చేయనా? అంతే కదా. చేస్తాను కదా. ఐ డోంట్ థింక్ సో. ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఆ మధ్యన ఒక పదం వినబడింది. చైనా వాళ్ళు చేశారు ప్రయోగం, మన వాళ్ళు కూడా. శాటిలైట్ విధ్వంసక క్షిపణులు అన్నటువంటిది. అది ఏంటి ఉన్నాయా? అవి ఏం చేస్తాయి? అంటే ఇప్పుడు మనం క్షిపణి అందాం, మిసైల్ అందాం. హ్మ్. ఈ మిసైల్ అంటే లైక్ ఏ రాకెట్. హ్మ్. ఈ రాకెట్ ఎంత హైట్కి వెళ్ళుద్ది? ఒక 15, 20, 30 కిలోమీటర్ల తర్వాత మీకు దీని బలం తగ్గిపోద్ది. హ్మ్. అది కోస్ట్ అవడానికి కావాల్సిన థ్రస్ట్ మాత్రమే ఇస్తుంది. హ్మ్. నిన్న మనదే ఉంది. హ్మ్. మన C-25 ఇంజిన్ తోటి థర్డ్ స్టేజ్ మనకుంది. హ్మ్. ఇది వెళ్ళి ఏం చేయాలి? అక్కడ మనం అనుకున్న పేలోడ్ని, మనం అనుకున్న యాంటీనాని, మనం అనుకున్న ఆ శాటిలైట్ని వదిలేయాలి. హ్మ్. అలా చేస్తే మనం పాజిటివ్గా చూస్తున్నాం. హ్మ్. అలా కాకుండా ఇదే గుడ్డిగా వెళ్ళి మనమే కావాలని మెలీషియస్గా హ్మ్. ఇంకో పక్కకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్న ఒక శాటిలైట్ని తాకిందనుకోండి, హ్మ్.
దాని ఓరియంటేషన్ మారిపోయింది అనుకోండి, ఉమ్, అది ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మరి దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టే కదా మనం. ఉమ్, సో మిసైల్స్ బాంబ్స్ ఈ అరేంజ్మెంట్ వేరు. ఉమ్, మీరు శాటిలైట్ని డిస్టర్బ్ చేయడానికి కావాల్సింది చాలా సఫిస్టికేటెడ్ టెక్నాలజీ. మీరు డెఫినెట్గా ఏ శాటిలైట్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి దాని పాత్లో నుంచి పక్కకు తీయగలిగితే విత్ మినిమల్ ఎఫర్ట్ ఆ శాటిలైట్ వాళ్ళకి పనికిరాదు కదా. ఓకే ఓకే. సో పాసిబుల్లా? 100% పాసిబుల్. ఉమ్. చేస్తారా? అంటే ఇంతవరకు చేయలేదు కానీ ఆ Yes. శక్తి ఉన్నటువంటి 4 దేశాల సరసన ఇండియా కూడా చేరింది. మనం ఉన్నట్టే కదా, అదే. ఇప్పుడు అందరూ ఉన్నట్టే కదా. ఉమ్, ఎవరైతే లాంచ్ చేయగలుగుతున్నారో, ఎవరైతే మీరు అనుకున్న ఆర్బిట్లో అనుకున్న విధంగా శాటిలైట్ని ఇంజెక్ట్ చేయగలుగుతున్నారో, ఉమ్, దీన్ని మనం పాజిటివ్గా చూస్తున్నాం. ఉమ్, మీరు అదే ప్లేస్లోకి వెళ్ళి, మీరు వెళ్ళకూడని ప్లేస్లోకి వెళ్ళి ఒకదాన్ని టచ్ చేశారనుకోండి, మరి అది నెగిటివే కదా. అంతే. అప్పుడు మనం దీన్ని రాకెట్ అనం, దీన్ని మిసైల్ ఓకే ఓకే. అంటున్నాం. ఉమ్, సో అది ఐ ఐ థింక్ అది సూయిసైడల్ ఫర్ ఎవ్రీబడి, ఉమ్, సెల్ఫ్ డిస్ట్రక్టివ్. అదే అదే. అది మాకు అలా ఉంది అని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ చేయటానికి మాత్రం అవకాశాలు తక్కువ ఉంటాయి. సపోజ్ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి సాయి గారు, మనకి హిరోషిమా నాగసాకిలో చేశారు ఒకప్పుడు. ఆ తర్వాత ఏమైంది ప్రపంచం అంతా? అది తప్పని అర్థమైపోయింది కదా. ఉమ్, అయినా మరి ఎందుకు న్యూక్లియర్ బాంబ్స్ అందరూ చేసుకుంటున్నారు? ఉమ్, అన్ని దేశాలు మేము న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటున్నాయి. అవును. ఎందుకంటే డిటరెంట్గా వాడుకోవడానికి. ఉమ్, ఇప్పుడు నా దగ్గర కత్తి ఉందని నేను చెప్తున్నానే కానీ వాడాలనేది నా ఇంటెన్షన్ కాదు. ఉమ్, మేబీ కత్తి విషయంలో మీ వరకే డ్యామేజ్ చేయగలను. ఈ న్యూక్లియర్ మీకు నాకు ఇద్దరికి డ్యామేజ్ జరుగుద్ది. ఉమ్, సో ఇది చాలా వెరీ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ టైప్ ఆఫ్ వెపన్స్ ఇవి. రైట్. అవి డిటరెంట్గానే వాడతారు, అవి నిజంగా ఉపయోగపడవు. అలాగే ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా టెక్నాలజీని పాజిటివ్గా వాడుకోవడానికి ఏమేమి చేయాలో అవే చేయాలి, అవే చేస్తాయి. ఒకళ్ళు బాగా చేసుకోవచ్చు, ఒకళ్ళు బాగా చేయలేకపోవచ్చు, కానీ ఒకళ్ళనొకళ్ళు ఏదో డిస్ట్రాయ్ చేసుకోవాలనే దాకా అయితే హ్యూమన్ రేస్ రాలేదు. అది ఇంకా ఫిక్షనల్గానే అనుకోవాలి మనం. అయితే జెన్యూన్గా ప్రాబ్లమ్స్ జరగవచ్చు. ఉమ్, సపోజ్ మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఒక శాటిలైట్ని పంపాం, ఉమ్, ఒక ఆర్బిట్లో ఉండాలి. ఆ ఆర్బిట్లో ఉండి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక అది మనకు యూజ్లెస్, పని చేయకపోవడం, దాంట్లో ఏదో మాల్ ఫంక్షనింగో జరిగింది. దాన్ని మనం ఇక్కడ దాకా తీసుకురావట్లా. జనరల్గా అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక స్టేజ్లో ఆ ఆర్బిట్లో నుంచి పక్కకి పైవైపుకి అంటే అవే ఫ్రమ్ ఎర్త్ పంపించడానికి కావాల్సిన మెకానిజమ్స్ ఈ శాటిలైట్స్లో పెట్టుకుంటున్నారు. ఉమ్, సో దట్ ఈ ఆర్బిట్ క్లియర్గా ఉండటం కోసం. అంటే మనం హైవేలో వెళ్తున్నప్పుడు మన కారుకి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కకు తీయాలి అని మనం ఎలా అనుకుంటున్నామో, ఈ శాటిలైట్స్ కూడా అలాంటి అరేంజ్మెంట్సే ఉన్నాయి. ఓకే. ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ఆర్బిట్ క్లియర్గా ఉండాలి, మీరు ఇంకెవరికి ఇబ్బంది లేని ఆర్బిట్ వైపుకు మీ శాటిలైట్ని డైరెక్ట్ చేసుకోవాలి. ఓకే. అయినప్పటికీ మరి అలా చేసుకుంటూ కూడా థౌజండ్స్ ఆఫ్ ఈ శాటిలైట్స్ ఉన్నాయి, ఉమ్, పైనే ఉన్నాయి. ఇవన్నీ కూడా దీన్ని మనం జంక్ అంటున్నాం, ఉమ్, స్పేస్ జంక్ అంటున్నాం. ఈ స్పేస్ జంక్ ఉంది. అయితే మనిషి క్రియేట్ చేసిన జంకు వేల సంఖ్యలో ఉంటాయి ఉమ్, ఈ అసెట్స్. ఉమ్, న్యాచురల్గానే ఉన్న ఆస్ట్రాయిడ్స్ ఇట్లాంటివి ఎక్కడో అంటే ఈ హైట్ కాదు, ఇంకా పై హైట్లో అవి మిలియన్స్లోనో బిలియన్స్లోనో ఉన్నాయి. మరి వాటికి ఏం చేద్దాం మనం? ఉమ్, అవి కూడా ఏదో ఒక టైంలో ఎలాగోలా వచ్చేసి తప్పుకుని వీటికి హిట్ కాకుండా కిందకు వచ్చేసి మనకు ఉల్కల్లా కనిపిస్తున్నాయి కదా. ఉమ్, ఆ డేంజర్ ఎప్పుడూ ఉంది, యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు డేంజర్. కానీ ఇంత పెద్ద స్పేస్లో మనం ఎక్కడో ఒక చిన్న బాడీ, మనకు కొంత లక్ కూడా పనిచేస్తుంది. ఉమ్, ఇంతవరకు ఏ దేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ కూడా ఫలానా ఆస్ట్రాయిడ్ హిట్ అయి ఉమ్, చెడిపోయిందనో పక్కకి వెళ్ళిందనో ఇంకోటి అన్నది అది కూడా జరగల. ఓకే. అంటే ఛాన్స్ ఉంది, ఉమ్, బట్ ద ప్రాబబిలిటీ ఈజ్ వెరీ లో. ఓకే ఓకే ఓకే. అలాంటి అవకాశం ఉందా? ఉంది. జరిగిందా? ఇంతవరకు జరగల. ఇంకెప్పుడన్నా జరగవచ్చా? జరగవచ్చు. ఎందుకంటే మనం భూమి మీద చూస్తున్నాం కదా, రోజు మీద కొన్ని వేల ఉల్కలు పడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా స్పేస్లో నుంచి మన వైపుకి వస్తున్నటువంటి బాడీస్. ఉమ్, ఇవి వస్తున్న క్రమంలో మన శాటిలైటే ఉందనుకోండి, ఆ రూట్లో ఆ రూట్లో ఎవరో ఒకళ్ళ శాటిలైట్ దానికి కూడా తగలాలి కదా. అంతే. అంటే ఏంటంటే
చాలా పెద్ద గ్రౌండ్‌లో ఒక నలుగురు, ఐదుగురు మనుషులను నుంచోబెట్టి, మనం ఏదో బ్లైండ్‌గా మనం వేసిన రాయి వాడికి తగులుద్దా అంటే పాసిబిలిటీ ఈస్ లిమిటెడ్. అదే అదే. ఆ ప్రాబబిలిటీ చాలా తక్కువుంది. రైట్. అదే క్రౌడ్ మొత్తం స్టేడియం నిండా జనాలు నుంచోబెట్టి మీరు ఎప్పుడు రాయేసినా ఎవడెవడో తగులుద్ది. రైట్. అంత లేదు. అంత కంజెషన్ లేదింకా. రైట్. మనం చాలా లిమిటెడ్‌గా ఎంత వేల సంఖ్యలోనే మాట్లాడుతున్నాం. అవును. న్యాచురల్ బాడీస్ మిలియన్స్‌లో ఉన్నాయి. వాటికే ఇబ్బంది లేనప్పుడు, ప్రస్తుతానికి వాటి వల్లే ఇబ్బంది లేనప్పుడు, మన శాటిలైట్స్ వల్ల మనకి ఇబ్బంది అనేది అన్లెస్ సంథింగ్ గోస్ రాంగ్. రైట్. అది కావాలని చేస్తున్నారనేది అయితే మాత్రం ఐ డోంట్ బై ఇంటు దట్. రైట్. ఆ కాన్స్పిరసీని కాసేపు వదిలేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే మన దేశం అద్భుతమైనటువంటి అంతరిక్ష విజయాలు సాధిస్తోంది. మన ఇస్రో సాధించినటువంటి ఈ సరికొత్త అధ్యాయం త్వరలోనే గగన్యానికి సంబంధించినటువంటి పరీక్షలో విజయవంతమైనట్టే. అది భవిష్యత్తు మరింత ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను.